హాయ్ హాయ్ అందరికి నమస్తే బాబాయ్. ఈరోజు చల్లకుండా ఏంటి మరి? పలావ్ అంటారు చేసుకుంటారు. మనం కారం లేకుండా పచ్చిమిరపతోటి స్పైసీగా చేసుకుందాం. పచ్చిమిరపతోటి పలావ్ చేసుకుని కోడి పలావ్ చేసుకున్నాం. అంటే చాలా మంది చేస్తారు అందరుగా. వీళ్ళ మనం వెరైటీగా స్పైసీగా ఎందుకు మనల్ని అంటే ఎదురోళ్ళు చూసి నేర్చుకోవడానికి మన వరకు కూడా స్పైసీగా వీళ్ళ కోడి పలావ్ చేస్తున్నామండి. కారం లేకుండా ఓన్లీ పచ్చిమిరపతోటే పలావ్ చేస్తున్నాం. కారం లేకుండా పచ్చిమిరపకాయలతో ఓన్లీ పచ్చిమిర్చితోటే పలావ్ చేసుకుంటాం. అందరూ దమ్ బిర్యానీ అంటారు, మనం కోడి పలావ్ అంతే కదా. అది కూడా దమ్ బిర్యానీ లాంటిదే, రైస్ ఉంటుంది అని మన స్లాంగ్ లో కోడి పలావ్ అంటాం. మరి వెళ్దాం అయితే పలా చేద్దామా? చలో మనం ఈవేళ చికెన్ పలావ్ చేసుకుందాం అనుకున్నాం కదండి. కారం లేకుండా పచ్చిమిర్చితోటి చేసుకుందాం అనుకున్నాం కదా. దానికి కావాల్సిన పదార్థాలు అల్లం 100 గ్రాములు. మేము 2 కేజీలు చికెన్ తెచ్చుకున్నాం. కేజీన్నర బాస్మతి రైతు. దానికి వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, యాలక్కాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. దీన్ని సరిపడగా వేసుకుని బొమ్మత ఈ మట్టికి రోడ్లో రుబ్బుకోవచ్చు. మీ మిక్సీ గట్ట పట్టుకునేలా ఉంటే మెత్తగా జ్యూస్లాగా అవుద్ది. దాని కాబట్టి మాకు అవకాశం లేదు కాబట్టి మేము రోడ్లో దంచుకుంటున్నాం. మా దగ్గర పెద్ద రోడ్డు లేదండి, చిన్న రోడ్డు ఉంది కాబట్టి ఇవన్నీ వేసుకుంటున్నాను. వేసుకుని ఇవి దంపుకుంటున్నాను. ఇవి చూడండి, పెద్ద రోజులు ఉంటున్నాడు. మీరు మిక్సీ పట్టేలాంటి పట్టుకోవచ్చు. ఇగో కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ఇది దంచుకుంటున్నాను. శ్రీరామచంద్ర నారాయణ, శ్రీరామచంద్ర నారాయణ, ఎన్ని కష్టాలు వచ్చినాయి నారాయణ, ఎన్ని కష్టాలు వచ్చినాయి నారాయణ. పగలంతా ఆలు మగలం, పగలంతా ఆలు మగలం, రాత్రి అయితే ఎవరి పక్క వాళ్ళదే. శ్రీరామచంద్ర నారాయణ, ఎన్ని కష్టాలు వచ్చినాయి నారాయణ, శ్రీరామచంద్ర నారాయణ, ఎన్ని కష్టాలు వచ్చినాయి నారాయణ. నేను చికెన్ కడుక్కుంటున్నామండి. 2 సార్లు నీళ్లు ఉంపుకుని 2 సార్లు కడుక్కుంటే శుభ్రంగా ఉంటుంది. చికెన్ కడుగుతున్నాం. చికెన్ కడుగుతామా ప్లేట్ మీద. నల్లకుండా పసుపు వేసుకుంటున్నామండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి పేస్టు, కలిపి దాన్ని పెరుగు వేసుకోమ్మా. పెరుగు వేయమ్మా. అరగంట మూత వేసి పెట్టుకోవాలి. అది వేసుకోండి. కొంచెం అది ఎట్లా కానివ్వండి. ఆకులు, కాలు, చెక్క వేసిన తర్వాత ఉల్లిగడ్డ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి, తిప్పుకోవాలి. సరిపడక ఫస్ట్ బ్రౌన్ కలర్ వచ్చిందండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలా. స్పీడ్గా తిప్పు. తర్వాత మసాలా పేస్ట్ అండి. క్యారెట్ మంచి గ్రీన్ కలర్ వచ్చిందండి. దీని తర్వాత చికెన్ వేసుకోవాలా. తిప్పమ్మా, పైకి పైకి ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకుని కలిసి తిప్పిన తర్వాత మూత వేసుకుని ఒక్క 5 నిమిషాలుగా ఉడికితే బాయిల్
కొంచెం ఎలాగుందో చూసుకోవాలి మనం కొంచెం. ఎలా ఉంది బ్రో? టమాటా వేసుకుంటున్నామండి, కొంచెం గ్రేవీని కొంచెం పులుపు రావడానికి. తిప్పమ్మా. టమాటా వేసుకొని కొంచెం తిప్పిన తర్వాత కొంచెంసేపు దాన్ని ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి అప్పుడు రైస్ వేసుకుంటాం. దాని పోతే ముక్క 50% ఉడికిందండి, ఇంకా 50% ఉడకాలి. వేడి మీద చేదు వద్ద అబ్బా సూపరు చాలా బాగున్నాము. అంటే బస్సులో ఉడికిందండి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాం దమ్ములోకి. 2 కేజీలు చికెన్ చేసుకున్నాం, 1 కేజీ 30 కేజీ రైస్ వేసుకున్నాం. దానికి దీంట్లో దమ్ పెట్టుకుంటే సరిపోద్ది. దీంట్లో మనకి ఈ పీసులను ఈ రైస్ మునిగేదాకా వాటర్ పోసుకోవాలి. మధ్య బొక్క ఉంది, మా బొక్క. సరే అండి, మనం పచ్చిమిర్చి కోడి పలావ్ రెడీ అయింది. మేము ఇప్పుడు దీన్ని తినడానికి రెడీ అవుతున్నాం. ఇక్కడ నుంచి చిత్తూరు గాజులు పెట్టుకుంటాం అలవాటు అండి మాకు. మా పెద్దమ్మకి అక్కడ పెడుతున్నాము. కాకులు వస్తే తర్వాత తింటే అంటే కాకులు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినట్టు లెక్క. చిత్తూరు గాజులు పెట్టామండి అలా వచ్చి స్వీకరించిన తర్వాత వాళ్ళ మేము ఓకే బాగా తర్వాత అండి. అబ్బా సూపర్. దీంట్లో ఉప్పు కట్టింది కదా, ఈరోజు కదా మీరు ఎలా వండుకున్నారు మా సిద్ధం ఇంట్లో కూడా ఇలా వండుకుంటే చాలా సూపర్ అండి. 10 మంది తీసి భోజనం చేస్తాం, 10 మంది కలిసి ఉంటాం. ఇది తినే వేరండి, చాలా బాగుంటుంది. మీకు వీలుగా ఉంటే ట్రై చేయండి. లేకపోతే మీ హౌస్ కాడ మీ పిల్లలతోటి, మీ 3 పిల్లలు ఉంటారు కదండి, ఎంతమంది సభ్యులు ఉన్నా వాళ్ళతో షేర్ చేసుకోండి. మా దయించి ఓ షేరు లైక్ కూడా.